మమ్మల్ని ఎంతగా ప్రేమించి మీ అందరినీ ఆయన మరొకసారి ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ప్రకటించలాగను యేసయ్య ప్రేమతో మీ మధ్యలోకి రావటానికి ఎంతగా మమ్మల్ని ప్రేమించి ఈ మధ్యకు నడిపించున్నారు కనుక ప్రేమైనటువంటి ప్రియులారా, ఈ దినము మీకు తెలియజేసే వార్త కంటే ఒక మంచి వార్త, ఒక శుభవార్త, మేలు కలిగే వార్త, నెమ్మదినిచ్చే వార్త, శాంతినిచ్చే వార్త, సమాధానం కలిగే వార్త, రక్షణ ఇచ్చే వార్త, పాపము నుంచి విడిపించే వార్త, పరలోకం చేర్చే వార్త, నిత్య జీవానికి చేర్చే వార్త, నిత్య వాక్శాతం ఇచ్చే వార్త, పరలోక రక్షణ మేలు చేసే వార్త అండి. ఈ లోకంలో ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం, పేపర్ల ద్వారా వింటూ ఉంటాం, టీవీల ద్వారా వింటూ ఉంటాం, అనేకుల ద్వారా వింటూ ఉంటాం. ఎన్నో వార్తలు వింటూ ఉన్నప్పుడు మానవులు బాధపడుతూ ఉంటారు. అయ్యో అక్కడ యాక్సిడెంట్ అయింది, అయ్యో అక్కడ అలా జరిగింది, అయ్యో అక్కడ ఇలా జరిగింది అని ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు మానవులకు దుఃఖం కలిగించే వార్తలే, మానవుల్ని బాధ పెట్టే వార్తలే. అయితే జనము మీకు ప్రకటించబడుతున్నటువంటి వార్త అనేటంటే ప్రియులారా, గొప్ప వార్త, మంచి వార్త, శుభవార్త. ఇది 2026 సంవత్సరముల క్రితం పరలోకం నుండి భూమి మీదకి పంపబడినటువంటి గొప్ప శుభవార్త. కనుక ప్రియులారా, ఆ శుభవార్త మరి యొక్క మంచి వార్త మేము మా బ్రతుకుల్లో, మా గ్రామాల్లో, మా పల్లెల్లో మా వద్దకు వచ్చినప్పుడు ఈ వార్త మేము విన్నామండి. ఏంటి వార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, పాపాలు క్షమించే దేవుడు, రోగులు స్వస్థపరిచే దేవుడు, ఎంతటి వారినైనా రక్షించి ఆదరించి ప్రేమించే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానిచ్చే దేవుడు, రోగులకు స్వస్థతనిచ్చే దేవుడు అని ఈ గొప్ప వార్త విన్నప్పుడు ప్రియులారా అంగీకరించాం, విశ్వసించాం. ప్రియులారా, ఈ వార్త వెనుక ముందు ఈ మాటలు తెలియజేస్తున్నటువంటి నేను నా బ్రతుకుల్లో ప్రియులారా ఎంతో బలహీనుని, అనగా గుండె ప్రాబ్లం, పేగు ప్రాబ్లం, 2 కిడ్నీల ప్రాబ్లమ్స్తో ఎంతో బాధపడుతూ ఉండేవాడిని, ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాడిని. ప్రియులారా, చివరికి తిరిగి చివరికి చనిపోయే స్థాయి స్థితికి వెళ్ళిపోయి మంచం మీద పడి ఉన్నప్పుడు ప్రియులారా, దినమైతే ఏ దేవుని యొక్క వార్త అయితే మీకు ప్రయోగాలు మీ జీవితాల్లో బలహీనత కలిగి ఉన్నారా, సమస్యలతో ఉన్నారా, వేదనతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, బాధలతో ఉన్నారా? అయితే ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానము అనగా 2020 సంవత్సరాల క్రితం పరమ నుంచి భూలోకానికి దేవదూత ద్వారా పంపబడినటువంటి గొప్ప శుభవర్తమానం, ప్రజలందరూ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఇది మానవులకు సంతోషం ఇచ్చే శుభవార్త అండి, మానవులకు ఆనందాన్ని కలిగించే శుభవార్త అండి, మానవులకు మేలు కలిగించే శుభవార్త అండి, మానవులు మంచి మార్గాలు నడిపించే శుభవార్త అండి. ఈ గొప్ప శుభవార్త విని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మేలు పొందుకున్న వారునండి. కనుక మా వాళ్ళు మీ అందరూ మేలు పొందుకోవాలని, మా వాళ్ళు మీరు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, నెమ్మది కలిగి ఉండాలని, సుఖక్షేమములు కలిగి దీర్ఘాయుష్యం ఇస్తారు, వారందరూ కూడా రక్షించబడతారు. కనుక ప్రియులారా, మీ అందరూ రక్షించబడాలని, విమోచించబడాలని, నిత్య జీవం పొందుకోవాలని, నిత్య రాజ్యానికి వారసులు కావాలని ఈ గొప్ప వార్త దినాన్ని మీకు తెలియజేయాలని యేసయ్య ప్రేమ పేరట మీ మధ్యకు వచ్చినాం. విశాఖపట్నం నుండి దేవుని సేవకులు వచ్చిన్నారండి, సంఘ సభ్యులు వచ్చిన్నారు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ మరి పల్లెల నుండి మేము వచ్చిన్నాం. ఎందుకంటే ఈ వార్త విని ఎంతగానో బాగుపడ్డాము, ఎంతగా బాగుపడండి, ఆరోగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం పొందుకున్నాము. అనేక నుండి వ్యసనాలు, అబద్ధాలు, మోసాలు, వ్యభిచారాలు, తాగుళ్ళు, భయంకరమైన అలవాట్లకు లోనై చెడిపోయి నశించిపోతున్న మా జీవితాలను విడిపించబడ్డాము. ఈరోజు మంచిగా బ్రతుకుతున్నాం, చక్కగా జీవిస్తున్నాం. మనకు ఎంతో చక్కగా హ్యాపీగా కుటుంబాలతో జీవిస్తున్నాం. ఇటు రీతిగా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ప్రభు నామాన్ని బట్టి మీ అందరూ కూడా ప్రార్థించాలని, దీవించాలని, ఆశీర్వదించాలని, గొప్ప శుభాత్మను తెలియజేయాలని యేసయ్య ప్రేపడి మీ మధ్యకు వచ్చిన్నాం. కనుక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవుడి కోణం గ్రామాన్ని దీవించిన గాక. ప్రతి వ్యాపారస్తుల కుటుంబాలు దీవించిన గాక. చదువుకున్న బిడ్డలు దీవించిన గాక. రాజకీయ నాయకులు దేవుడు దీవించిన గాక. ప్రతి ఒక్కరు దీర్ఘాయుష్యంతులుగా దేవుడు ఆశీర్వదించిన గాక. మరింతగా ఫలించిన గాక, అభివృద్ధి చెందిన గాక. మరి గవర్నమెంట్ నిధులు ఈ గ్రామానికి సమృద్ధిగా యేసు నామములు అనుగ్రహించబడిన గాక. అనేక మేలు యేసు నామములు ఈ ప్రాంతంలో జరిగిన గాక. కనుక ప్రియులారా, ఈ శుభవార్త మరి విని అంతగా బాగుపడ్డాం. మీరు కూడా విని బాగుపడాలి, మేలు పొందుకోవాలి,
దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉండాలని యేసయ్య ప్రేమని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ యొక్క సమయంలో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమం కొరకు, మీ నెమ్మది కొరకు, మేలు కొరకు, పరలోక రక్షణ మీ అందరి కుటుంబాలు కలుగులాగను ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించాలని యేసయ్య ప్రేమ తర్వాత మరి మనం చేస్తూ ఉన్నాం. తగిన దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు అయిన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడునైనా, సర్వమానవాళ్ళు ప్రేమించే దేవుడు, సర్వమానవాళ్ళ కొరకు పరమును విడిచి భూలోకానికి వచ్చి కలవరి శిలువను మానికి అప్పగించుకొని శిలువలో రాలాడి చనిపోయి రక్తాన్ని సిందించి మరణించి తిరిగి లేచి పునరుద్ధానంలో తిరిగి లేచిన మా దేవా నీకు వందనాలు. నీ నామములో శక్తి ఉంది, విడుదల ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, నీ రక్తములో జీవముంది తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా నీ యొక్క శుభవార్తనైన దినము ఈ గ్రామానికి, ఈ గ్రామంలో సంతలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి ప్రకటించడానికి మీరు మమ్మల్ని నడిపించి వాడుకునే విధానం బట్టి మనసాన్ని కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ప్రభా ఈ మాటలు విన్నా అవును యేసుక్రీస్తు శుభవార్త ఎంత మంచి వార్త, ఎంత చక్కని వార్త, ఈ వార్త విని ప్రపంచంలో ఎంతమంది బాగు